నమస్కరిస్తూ ఇది చాలా విశేషమైనటువంటి రోజు. కారణం, పండగలు అందరూ చేసుకుంటారు. పండగ ఎలా చేసుకోవాలి, ఏ విధంగా చేసుకుంటే బాగుంటుంది అని ముందు మాట్లాడుకొని చేసుకోవడం అనేటటువంటిది చాలా గొప్పదైనటువంటి రోజు. ఆ రోజు ఏదో ఆవేశంగా వెళ్ళాం, పండగ చేసుకున్నాం అనేది కాదు. అసలు ఈ వినాయక చవితి ఎప్పుడో ఆరంభమైనప్పటికీ కేవలం ఇళ్లకి మాత్రమే పరిమితంగా ఉండేటటువంటిది వినాయక చవితి. ఇళ్లల్లో చేసుకునే వాళ్ళు తీసుకొని వెళ్ళి చక్కగా నిమజ్జనం చేస్తూ ఉండేవాళ్ళు. ఇది సామూహికంగా చేయాల్సినటువంటి అవసరం 17వ శతాబ్దం 18వ శతాబ్దాల్లో శివాజీ గారి పరంపరలో వస్తే 19వ శతాబ్దం అంటే 1893లో లోకమాన్య తిలక్ బాలగంగాధర తిలక్ గారు దీన్ని ఆరంభం చేశారు. దేనికోసం చేశారు ఆయన? ఏదైనా కారణం ఉండాలి కదా. ఒక ఉత్సవం వీధి వీధి అన్ని చోట్ల జరగాలి అనేది. బ్రిటిష్ వాళ్ళు భారతీయులందరినీ ఓ దగ్గర ఈ స్వాతంత్ర్యం పేరు మీద కలవనిచ్చేవాళ్ళు. ఒక దగ్గర మాట్లాడుకోవడానికి కూడా స్వాతంత్ర్యం లేకుండా ఉండేది. అయితే దీనికి ఏమిటి మార్గం అని ఆలోచిస్తే 1857లో ఒక రివోల్ట్ వచ్చింది. అప్పుడు బ్రిటిష్ వాడు నిర్ణయానికి వచ్చాడు, హిందువులకి ఆవంటే ఇష్టం, ముస్లింలకి పన్నెంటే ఇష్టం. ఈ రెండింటినీ ముట్టుకోవడం వల్ల మన అసలు మొత్తం ఉన్న బలమంతా పోయేట్టుగా ఉంది. కాబట్టి మత విషయాలను వదిలిపెట్టి మిగతా ఏ విషయంలో అయినా మిగతా ఆంక్షలు పెట్టాం అని ఆంక్షలు పెట్టినటువంటి రోజుల్లో బాలగంగాధర తిలక్ గారు ఈ దేశానికి స్వాతంత్ర్యం రావాలి అంటే ఈ ఒక్క లూప్హోల్ని వాడుకొని వినాయకుడిని వీధి వీధిలోకి తీసుకొని వచ్చి మనందరి ఐకమత్యం వినాయకుడి చుట్టూ తిరుగుతూనే దేశ పరిరక్షణ అనేటటువంటిది కూడా చేయాలి అని ఈ దేశ రక్షణ కోసం ఆరంభమైనటువంటిది స్వాతంత్ర్య ఉద్యమాన్ని బలపరచుకోవడానికి ఆరంభమైనటువంటి మహోత్సవమే వీధి వీధిలో పెద్ద పెద్ద గణపతులు తీసుకొని రావడం. కాబట్టి ఒక్కసారి గట్టిగా మనం అందరం కూడా కర్తాలతో ముందు లోకమాన్య తిలక్ గారి ఆనందాన్ని తెలుసుకోవాలి. గట్టిగా అలాంటి అవసరం మళ్ళీ ఇవాళ భారతదేశంలో చాలా ఉంది. అప్పుడు శత్రువు ఎవడో మన కంటి ముందు కనిపించేవాడు, మనమందరం లోపల కూర్చొని ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు పరిస్థితి ఏమిటి అంటే శత్రువు ఎవడో కూడా కలుపుకోవడానికి అవకాశం లేనంత కుటుంబాలలో, ఇళ్లలో, గ్రామాల్లోకి చొచ్చుకుపోయి వచ్చినటువంటి రోజు. ఈ రోజు గణపతి ఉత్సవాల్ని ఇంకా క్రమశిక్షణతో, అప్పటికంటే ఎక్కువ క్రమశిక్షణతో నిర్వహించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దానిని ఏదో ఒకళ్ళు కూర్చొని ఒక వేదిక పెట్టాం, మేము మండపం పెట్టాం, మాకు సరిపోయింది అని అనుకోవడం కాదు. మన మెడలో గొలుసు వేసుకుంటాం. గొలుసులో ఏ ఒక్క చిన్న గొలుసు కట్టు మొత్తంలో ఒక గొలుసు ఉండిపోయినా ఆ గొలుసు అంతా కిందకి పడిపోయినట్టు మనమందరం వినాయకుడికి వేసుకున్నటువంటి ఒక పెద్ద హారం ఏమిటి అంటే ఈ అద్భుతంగా మొత్తం భారతదేశంలో గొలుసు 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 కింద తయారై ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క మండపం ఒక గొలుసై ఒక మహత్తరమైనటువంటి హారాన్ని తీసుకొచ్చి ఆ వినాయకుడికి సమర్పిస్తున్నాం. ఇందులో ఐకమత్యం తప్పి ఒక్క మండపం దగ్గర గొలుసు తప్పినా ఇంత కష్టపడి భారతదేశం మొత్తం తయారు చేస్తే ఈ ఐకమత్యం అనేటటువంటి గొలుసు పాడైపోతుంది. కాబట్టి ఆ గొలుసును నిలబెట్టాలి అంటే ఒకళ్ళం మనం మాట్లాడుకుంటూ అందరం ఒకళ్ళ విషయాలు ఒకళ్ళం అంతర్లీనంగా తెలుసుకుంటూ ఈ ధర్మం గురించి, ఈ దేశం గురించి, దీని గొప్పతనాన్ని తెలుసుకుంటూ ఈ అద్భుతమైనటువంటి వినాయక చవితి ఉత్సవాల్ని, మంటపాలని మనం నిర్వహణ చేసుకోవాలి. ఇదంతా ఒక గొలుసులాగా ఆ గణపతికి మనం హారంగా వేయాలి. ఇది నిజమైనటువంటి భక్తి. దీంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ అసాంఘికమైనటువంటి కార్యక్రమాలను లోపలికి తీసుకురాకుండా అది మన సనాతన ధర్మానికే విద్వేషం. ఇందాక మనం చెప్పినట్టు డీజేలు పెట్టడం, ఇష్టం వచ్చినట్టుగా మందు తాగుతూ ఉండేటటువంటి కొన్ని మండపాల్లో ఎక్కడో కొద్ది మంది ఉంటారు. అలాంటి వ్యవహారాలు లేకుండా
చేస్తూ దేశ రక్షణ కోసం మనల్ని మనం కాపాడుకుంటూ ఇది ఒక ఇన్ఫర్మేషన్ క్యారియర్ లాగా ఒక స్పిరిచువల్ రూమ్ వర్క్ అంటారు. అంటే ఈ స్పిరిచువాలిటీకి సంబంధించిన డేటా అంతా మిగతా దేనికి ఎవరు భయపడరు. చాలా ఎక్కువ భయపడేటటువంటి అందరూ కూడా ఈ వినాయక మంటపాల దగ్గర ఉండే ఐకమత్యాన్ని చూసి ఈ దేశానికి విద్రోహం చేయాలనుకునే వాళ్ళు చాలా భయపడి లోపల కూర్చొని ఉంటారు. ఇది ఒక్కొక్క మంటపం పెట్టుకున్న మనకు తెలియదు కానీ ట్యాంక్ బండ్ దగ్గర అందరం కలిసినప్పుడు, మహారాష్ట్రలో కలిసినప్పుడు, అస్సాంలో కలిసినప్పుడు ఈ ఇంత చైతన్యంతో కూడినటువంటి ఈ సమాజాన్ని చూసి భయపడతారు. కాబట్టి దాని విలువని మనం ఎంతైనా కాపాడుకుంటూ ముందరికి వెళ్ళాలి. మరి ఎందుకోసం ఈ వినాయక చవితిని మొదలుపెట్టిన వినాయక చవితి కాకుండా వేరే ఏదైనా మొదలు పెట్టచ్చు కదా. వినాయకుడినే ఎందుకు తీసుకున్నాడు బాలగంగా సత్యనారాయణ గారు అంటే వినాయకుడి యొక్క రూపంలో కానీ వినాయకుడిలో కానీ అనేకమైనటువంటి సందేశాలు